ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. అలానే మాధవీలత గారు అంటే చాలా పవర్ఫుల్ కొరియోగ్రాఫర్ అని చెప్పాలి. అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొరియోగ్రాఫర్లో టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అయితే ఆయన పైన ఈ రకమైనటువంటి విమర్శలే కాదు, ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆయన తన శిష్యుల పట్ల కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కెరీర్ పరంగా ఎదగనివ్వకుండా హడిల్స్ పెట్టేవాళ్ళు, ప్రతిదాన్ని ఆపే ప్రయత్నం చేశారు అనేటువంటివి కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ కూడా ఉంటుందంటారా ప్రతి ఒక్క వింగ్లో? డెఫినెట్ గా ఉంటుంది కదమ్మా. అక్కడ ఇక్కడ ఉంటారు. ఇప్పుడు దొరికినోడు దొంగ, దొరకనోడు దొర, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇతను బయటకు వచ్చాడు, అలాగని మిగిలిన వాళ్ళందరూ అబ్బా మేము దొరకలేదురా నాయన, ఇంకెవరు మా మీద కేసు పెట్టలేదు, మిగిలిన వాళ్ళు జబ్బలు చేసుకుంటూ ఉంటారు. టు బి ఆనెస్ట్లీ, సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఓ ఎవ్రీబడి ఈజ్ సో గుడ్ హియర్, అలా ఏం కాదమ్మా. సో బయటకి అంతే, ఎవరికి ఆడు అనుకుంటాడు అనమాట. వాడి ఫ్రెండ్స్ లోనే అనుకుంటాడు ఆవిడ దొరికిపోయారు, అమ్మ మనం దొరకలేదని చెప్పేసి తన ఫ్రెండ్స్ అనుకునే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసేసి ఎస్, కొంతమందికి బాగా సపోర్ట్ చేసి పైకి తీసుకొస్తూ ఉంటారు, కొంతమందిని అసలు సపోర్ట్ చేయరు. ఒక్కొక్కసారి ఇంకొకరికి ఎక్కువగా టాలెంట్ ఉంది తన ఎదురుగా అంటే వాడు పైకి వస్తాడంటే ఆయన తొక్కేసే ప్రయత్నాలు కూడా చాలా చేస్తుంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ జలస్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. సో ఆ జలస్ ఫ్యాక్టర్స్ అనేది ఈ రోజులా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి ఇప్పుడు ఉంటాయి, ఇంకా ముందు కూడా ఉంటాయి. సో తనకంటే ఎక్కువ టాలెంటెడ్ అనిపిస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ కంటే ఎక్కువ టాలెంటెడ్ అనిపిస్తే మాస్టర్ తొక్కేస్తాడు, డైరెక్టర్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్ చాలా టాలెంటెడ్ అనుకుంటే డైరెక్టర్ తొక్కేస్తాడు. క్వైట్ న్యాచురల్. అయితే అంటే ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి టాలీవుడ్లో ఎలాంటి ప్రక్షాళన జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? మనము ప్రక్షాళన, పరిణతి, చాలా పెద్ద మాటల వాస్తవ దూరాల మాటల, ఎగ్జాక్ట్లీ అవన్నీ చాలా వాస్తవ దూరాలు మాట్లాడుకోవడానికి చాలా చాలా బాగుంటాయి, కానీ బట్ వాస్తవంగా అవి జరగవు. ఏదో 4 రోజులు మనం ఇలాగా టీవీల ముందు మాట్లాడుకుని ఒక ఇష్యూ గురించి జరిగింది, అయ్యో చాలా మంది అమ్మాయిలు వస్తే బాగుంటుందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి ప్రెస్ మీట్ పెడతారు, 4 అమ్మాయిలు వస్తే ఏ ప్రెస్ మీట్లు పెట్టరు. ఇంకా అమ్మాయిలు అమ్మాయి ఇండస్ట్రీలో అవన్నీ చాలా కామన్ అమ్మా, కళ్ళు మూసుకొని వెళ్ళిపో, ఇదంతా లేదు, ఏది లేదంటే పోయి ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా అని చెప్తాను. నాకు 100 మంది చెప్పారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, మాధవి నీకు సినిమా ఇండస్ట్రీ సెట్ అవ్వదు, పోయి హ్యాపీగా పెళ్లి చేసుకోండి. చెప్పిన వాళ్ళలో స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నీకు సెట్ అవ్వదు మాధవి, ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకో అన్నారు, అంతే చెప్తారు. సో అంతకంటే ఇక్కడ కహానీలు ఏం చెప్పరు. ఇన్ కేసు ఆ అమ్మాయి కేసు అసలు పోలీసులు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు చాలా సర్ప్రైజ్. పోలీస్ స్టేషన్కి వెళ్తే అలా ఏమంటుంటే, మీ ఇండస్ట్రీలో కామనే కదమ్మా, ఎందుకమ్మా వచ్చి కేసు పెడతావు, ఇట్లాంటి బొచ్చాడు ఉంటాయి, అమ్మా వెళ్ళిపోమ్మా ఇంటికి, ఇది అవ్వదు పెట్టదు అంటారు. సర్ప్రైజింగ్లీ అమ్మాయి కేసు ఎఫ్ఐఆర్ ఎలా అయింది అంటే చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా భావించారంటండి ఈ కేసుకు సంబంధించి. మైట్ బి, అందుకే తీసుకొని ఉంటారు అంటున్నారు. అదే చెప్తున్నాను కదా, యూజువల్లీ ఎంత ఉన్నా సరే అమ్మాయికి నాకు తెలిసి పోలీసులు చెప్పే ఉంటారు, అమ్మా ఇది ఎట్లా వర్కౌట్ అవ్వదు, వాళ్ళు కాంప్రమైజ్ కి వస్తారు, లేకపోతే నిన్నే బ్లేమ్ చేసే ప్రక్రియ చేస్తారు. సరే నువ్వు కాబట్టి మేము కేసు తీసుకుంటున్నాము, ఫార్మల్ గా తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఫార్మల్ గా తీసుకొని ఉంటారు అంతే. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు బయటకు వచ్చింది కాబట్టి ఒకవేళ ఇలాంటి పొజిషన్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే వీళ్ళకి ఒక గుణపాఠం అనేది రావాలి కదా, నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండటానికి. ఇది కూడా చాలా సుదూరమైనటువంటి ఆలోచన. యాక్చువల్లీ అది జరగదు. ఊహాగానాల్లో మనం సరదాగా మనం కాసేపు ఇమాజినేషన్, హాల్యూజినేషన్ స్టేజ్ 3 స్టేజ్ 4 లో మాట్లాడుకుందాం. మనము చాలా బాగుంటుంది. వేరే ప్రపంచంలోకి వెళ్ళి, మార్స్ గ్రహంలోకి వెళ్ళి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళని ఇంకెప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఏ సినిమా ఇండస్ట్రీ ఐ మీన్ లైక్ ఎనీ లాంగ్వేజ్ లోకి వాళ్ళని తీసుకోకుండా కఠినంగా వాళ్ళని బాయ్కాట్ చేయగలుగుతుంది. సో ఇస్ దట్ రియలీ పాసిబుల్? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు మనం భూగ్రహం మీదకి వచ్చి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ ఈ జనరేషన్ హీరోయిన్స్ లేకపోతే ఈ జనరేషన్ ఆర్టిస్టులు మాత్రమే కాదు, ఒకప్పటి ఆర్టిస్టులు కూడా ఇలాంటి కాస్టింగ్ కావచ్చు ఉండేది అని చెప్పి కొన్ని సందర్భాల్లో అంటే బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే అప్పటి నుంచి కూడా ఇవి ఇలానే కొనసాగుతూ ఉండటాన్ని ఎలా చూడాలంటారు? మనం ఒక పచ్చినిజం మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలోకి ఒక అమ్మాయిని పంపించడానికి ఎందుకు మన ఫ్యామిలీస్ వెనకడుగేస్తున్నాయి? సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాయి, మొన్న ఒక 10-15 ఏళ్ల క్రితం టీవీ ఛానల్స్ వచ్చాయి, ఇంత విచ్చలవిడి మీడియా వచ్చింది. సో దానికి బిఫోర్ న్యూస్ పేపర్లో తప్ప ఏమున్నాయి చెప్పండి? బ్లాక్ అండ్ వైట్ డేస్ లో లేకపోతే రెట్రో డేస్ లో కేవలం న్యూస్ పేపర్లు. అయినా సరే సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద భూతం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పిల్లని ఇవ్వకూడదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే చాలా బ్యాడ్ పీపుల్, వాళ్ళు తెర మీద మాత్రమే చాలా అందంగా ఉంటారు, తెర వెనక వాళ్ళ జీవితాలు చాలా గలీజ్ గా ఉంటాయి, దే ఆర్ వెరీ వెరీ బ్యాడ్. అసలు వాళ్ళు లిటరలీ లైక్ ప్రాస్టిట్యూషన్ హోమ్స్ నుంచి వచ్చారు అన్న విధంగానే మాట్లాడేవాళ్ళు, అవునా కదా?
మరి సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని రోజుల్లో కూడా, పాతకాలం రోజుల్లో కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఇలాంటి ఒక 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 పేరు ఉంది. నిజం చెప్పాలంటే మన తెలుగు ప్రాంతాల్లో ఏమంటారంటే భోగమోళ్ళు అంటారు. యాక్చువల్లీ పాపం వాళ్ళు బతుకు తెరువు కోసం ఎక్కడో ఊర్లలో జాతరలు వస్తే ఆ అమ్మాయిలు వచ్చి ఆ భోగం డాన్సులు చేసుకుంటారు అంటారు. లిటరల్లీ సినిమా వాళ్ళను భోగం డాన్సులు చేసుకునే వాళ్ళనే వాళ్ళు మొన్నటి వరకు. ఇప్పుడిప్పుడు మోర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు, మోర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ పిల్లలే వస్తున్నారు. సోషల్ మీడియా పెరిగింది, పబ్లిక్ లైఫ్ పెరిగింది, వాళ్ళ రియల్ లైఫ్ ని అప్పుడప్పుడు వాళ్ళు షో చేస్తున్నారు. దే ఆర్ షోయింగ్ అప్ దేర్ ఫ్యామిలీస్. దాని వల్ల సినిమా వాళ్ళకి ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్ పెరిగింది నిజం చెప్పాలంటే. ఒకప్పుడు